హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాఫీ కబుర్లు. స్త్రీ సమానత్వ పోరాటం అన్నది ఎన్నో తరాలుగా కొనసాగుతూనే ఉంది. కానీ ఈ పోరాటంలో భాగంగా స్త్రీ తనదైన ప్రత్యేకతని సున్నితత్వాన్ని మర్చిపోతుందా? ఫెమినిజాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకుని కొత్త అర్థాలు చెప్తున్న వాళ్ళు పుట్టుకొస్తున్నారా? అలాగే ఇప్పటికీ తమ హక్కులేమిటో తెలియకుండా ఆడగదొక్కబడుతున్న స్త్రీలు కూడా మన చుట్టూ ఇంకా ఎందుకున్నారు? సోషల్ మీడియా అన్నది ఒక సరదాగా మొదలయ్యి వ్యసనంగా మారి మనల్ని తన కంట్రోల్లోకి తీసుకుంటోందా? స్వేచ్ఛకి విశృంఖలత్వానికి మధ్య సన్నని గీతని చెరిపేస్తున్నామా మనం? ఇలాంటి ఎన్నో బర్నింగ్ టాపిక్స్ మీద మనతో ఎంటర్టైనింగ్ కాన్వర్సేషన్ లో పాలు పంచుకోవడానికి గెస్ట్ గా విచ్చేశారు. తన రచనల్లో స్త్రీ పాత్రలని నిజమైన స్ట్రాంగ్ విమెన్ కి అర్థం వచ్చేలా మలిచిన ప్రముఖ రచయిత్రి, సాహితీవేత్త, స్క్రిప్ట్ రైటర్, ఫిల్మ్ క్రిటిక్ బలభద్ర పాత్రుని రమణి గారు. మరి ఆవిడతో ఇవాళ మా ముఖాముఖి చూసేద్దామా? నమస్తే రమణి గారు, వెల్కమ్ టు కాఫీ కబుర్లు. నమస్తే మైత్రేయి గారు, స్ఫురిత గారు. నమస్తే అండి. కాఫీ కబుర్లకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీరు ఒప్పుకున్నందుకు మొదటిగా చాలా చాలా కృతజ్ఞతలు మా ఇద్దరి తరపు నుంచి. సో వి వెరీ హ్యాపీ. మేము యుఎస్ లో ఉండి మీరు ఇండియాలో ఉండడం వల్ల ఇలా జూమ్ చేయాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే ఆ, మీలాంటి వాళ్ళని మేము అసలు పర్సనల్ గా ఇన్ పర్సన్ వచ్చి కలుసుకొని చేస్తే ఆ ఇది వేరు. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ దట్ వీ కుడ్ థింక్ ఆఫ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండి. నెక్స్ట్ టైం తప్పకుండా మేము రావడం కానీ మీరు యుఎస్ వస్తూ ఉంటారు మాకు తెలుసు. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ కలవాలి, మనం మళ్ళీ ఇంకొక సెషన్ చేయాలి. సో ఇవాళ అయితే మొదలు పెడదామండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా చేద్దాం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని కలవడం. అనుకోకుండా ఫేస్బుక్ లో మీ ఇద్దరు పరిచయం అవడం. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మీతోటి నాకంట ఒక 2 జనరేషన్స్ ఎంతో వెనక్కున్న మీరు ఎంత ఫార్వర్డ్ గా థింక్ చేస్తున్నారు, మీ ఆలోచనలు ఏంటి, ఇలాంటి పంచుకునే ఒక వేదిక ఈ కాఫీ కబుర్లని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. మీలో ప్రత్యేకంగా మాకు అనిపించింది మొన్న మీతో మాట్లాడిన తర్వాత, ఆ మీలో మీరు మాట్లాడడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరో మనకి బాగా తెలిసిన వాళ్ళు మన పక్కనే కూర్చుని మాట్లాడుతున్నట్టు అనిపించింది మీతో మాట్లాడుతుంటే. అసలు ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టు అనిపించనే లేదు. అలాగే మీ రచనల్లో కూడా ఆ ప్రత్యేకత చూసాము. మీ రచనలు చదువుతుంటే కూడా ఒకళ్ళు వచ్చి పక్కన కూర్చుని కథ చెప్తున్నట్టే అనిపిస్తుంది. సో మీకు ఇది ఎలా వచ్చింది? ఇదేంటి వంశపారంపర్యంగా వచ్చిందా, మీకు చిన్నప్పటి నుంచి చూసిన జనాల వల్ల వచ్చిందా? ఎలా ఎలా నేర్చుకున్నారు ఈ కళని? సాధారణంగా జీన్స్ అనేవి ప్రభావితం చూపిస్తాయి అనుకుంటా. మా అమ్మ బాగా మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా మంచి సింగర్ అన్నమాట. తర్వాత మనకి రాయటం మొదలు పెట్టిన తర్వాత పాఠకుల నుంచి స్పందన వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్తూ ఉంటారు ఉత్తరాల ద్వారా. ఆ రోజుల్లో అవును. బోల్డ్ ఉత్తరాలు వచ్చేవి నాకు. ఆ ఉత్తరాలు చదువుతూ ఉన్నప్పుడు మనకి అర్థం అవుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తున్నారు ఏంటో. వాళ్ళతో ఫ్రీగా మాట్లాడటం మనకి తెలియకుండానే బాగా రాసేవాళ్ళు కొంచెం బాగానే మాట్లాడతారు అని నా విశ్వాసం. నేను పాత వాళ్ళు, గొప్ప గొప్ప రచయితలు వాళ్ళు మాట్లాడినవన్నీ చాలా శ్రద్ధగా వింటూ ఉంటాను. ఉమ్. పానుగంటి వారివి వ్యాసాలు, తర్వాత ఆ, గొప్ప గొప్ప సభలకి నేను కంపేర్ చేసేదాన్ని. అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతుంటే, సి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, సిరివెన్నెల గారు మాట్లాడుతూ ఉంటే, అందరూ అలా మంచి గొప్ప వక్తలు మాట్లాడుతూ ఉంటే నేను చాలా శ్రద్ధగా వినేదాన్ని. మాట్లాడటం కూడా ఒక కళ అని నాకు అప్పుడు అర్థమైంది. అందువల్ల ఏమన్నా నా రచనలు కూడా నేను కొంచెం ఫ్రాంక్ గా, సిన్సియర్ గా, నా మనస్సులో ఏం అనుకున్నానో అది పేపర్ మీద పెట్టేసి రాసేసి మీతో పాటు చదువుతా. ఐ మీన్ ఒకసారి ప్రింట్కి వెళ్లే ముందు చదివి దిద్దుతాను. కానీ రాసేటప్పుడు ఏం రాస్తున్నానో ఒక్కొక్కసారి మనస్సుతో రాసేస్తా. మైండ్ దాకా రాదది. ఆలోచించి శషమిషలు ఇది రాయొచ్చా, ఇది రాయకూడదా, ఇది రాస్తే ఏమవుతుంది, ఇన్ని ఆలోచనలు లేకుండా ఫ్రీగా రాస్తానన్నమాట. ఓకే. నేను ఒక కాలం దాటని కబుర్లు రాసిన, ఒక నవల రాసిన, ఒక కథ రాసిన, నా చేతికి నా మనస్సుకి ఒక లింక్ ఉంటుంది. ఉమ్. అందువల్ల నేను మ్యాన్ స్క్రిప్ట్ నా చేతి రాతతో రాస్తా. ఓకే. చాలా మంది అడుగుతారు మీరు ఎందుకు టైప్ చేయరు డైరెక్ట్ గా అని. నేను తర్వాత టైప్ చేస్తా రాసి.
డైరెక్ట్ గా నేను టైప్ చేయలేను. ఇక అది ఆసక్తత అనుకోండి, లేకపోతే దాని వల్ల ఏం ఫిల్టర్ అవ్వవు. ఆ, వచ్చేస్తుంటాయి. మన అనుకున్నవి అనుకున్నట్టుగా అక్షరాల్లో వచ్చేస్తుంటాయి. అయితే మీరు ఇందాక చెప్పినప్పుడు డైరెక్ట్ గా రాసేస్తాను అని అన్నారు. నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను, ఇది వరకు మీరు చేసిన ఇంటర్వ్యూ. అందులో కూడా మీరు చెప్పారు 300 పేజీలు అయినా సరే ఒకటేసారి రాసేస్తాను, అసలు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడను కూడా అని అన్నారు. అసలు అంత 300 పేజీలు ఒకటే ధాటిలో ఎలా రాస్తారు? అసలు అంటే వెనక్కి చూడకుండా ఎలా రాస్తారు మీరు? 300 పేజీలు ఒకేసారి రాస్తాను అనలేదమ్మా, రాయలేరు ఎవరు కూడా. నేను రోజుకి ఒక ఓకే. 30 పేజీలు రాస్తా. ఎందుకంటే నాకు డైలీ డైలీ ఎపిసోడ్స్ టీవీకి రాయడం అలవాటు కాబట్టి, ఒకసారి కూర్చుంటే ఒక చోట ఒక 30-35 పేజీలు, మేబీ 5-6 సీన్స్, 8 సీన్స్ అలా నేను కంటిన్యూస్ గా రాస్తా. ఇవాళ రాసి పెట్టేస్తే ఒక 30-40 పేజీలు రేపు మళ్ళీ నేను వెనక నుంచే చదువుకుంటూ రాను. నాకు కరెక్ట్ గా తెలుస్తుంది నేను ఎక్కడ ఆపాను. అక్కడి నుంచి నేను మళ్ళీ రాసేస్తా. కొట్టివేతలు గాని, దిద్దడం గాని, తర్వాత మ్యాన్ స్క్రిప్ట్స్ మీద ఇట్లా యారోలు పెట్టి ఇది అక్కడ రావాలి, అది ఇక్కడ రావాలి అని మేము టైప్ నేర్చుకునే రోజుల్లో, మీకు టైప్ ఇన్స్టిట్యూట్ లో తెలీదు. టైప్ ఇన్స్టిట్యూట్ లో వాడు ఒక మ్యాన్ స్క్రిప్ట్ ఇచ్చేవాడు కావాలని, ఇక్కడ 3 పువ్వు గుర్తులేసి ఒక యారో పెట్టి అది చివరికి ఎక్కడో కొసలో పెట్టేవాడు. అంటే ఆ మాట తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఆ గుర్తున్నది ఈ గుర్తు దగ్గర పెట్టి మనం టైప్ చేయాలి. అంత లేదు అన్నమాట. చక్కగా రాసేస్తాను. దాంట్లో ఏం తప్పులు దిద్దుబాట్లు ఉండవు. ఎందుకంటే ఇక్కడ నేను ఫామ్ చేసుకుంటా సెంటెన్సెస్ అన్ని. నెక్స్ట్ డే ఏం రాయాలో కూడా నా మైండ్ లో ఉంటుంది. సో ముందు రోజు ఏం రాసానో నాకు బాగా జ్ఞాపకం ఉంటుంది, ఎక్కడ ఆపానో నాకు బాగా జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ ఆ 40 పేజీలు చదవాలి నవల రాసేటప్పుడు అంత టైం వేస్ట్ చేయను. సరిగ్గా 41 పేజీ నుంచి నేను ఎక్కడ ఆపానో నాకు తెలుసు, అక్కడి నుంచి రాసేసుకుంటూ వెళ్ళిపోతా. ఆ రోజుకి 40 రాయొచ్చు, 60 రాయొచ్చు. ఈ బ్యాక్ ఎక్ వల్ల ఈ మధ్య చాలా తక్కువ రాస్తున్నాను. ఎనీహౌ రాసినంత మటుకు అయితే నేను ఊరికే దిద్దడం, మళ్ళీ మళ్ళీ చేంజెస్ చేయడం, వెనక నుంచి మళ్ళీ మళ్ళీ చదువుకోవడం, నాకు గుర్తు లేకపోవటం, పాత్రల పేర్లు, నేను ఏం పేర్లు పెట్టాను, నేను ఎంత వయసు రాశాను, నేను ఏ స్కూల్కి వెళ్తున్నారని రాశాను, ఇవన్నీ మర్చిపోవడం, అలాంటివి భగవంతుడి దయ వల్ల నాకు ఇప్పటి వరకు జరగలేదమ్మా. మరి వయసు పైబడిపోతే ఏమన్నా మర్చిపోతానేమో గాని ఇప్పటి వరకు జ్ఞాపక శక్తి చాలా అమోఘంగా ఉంది. మరి ఒకేసారి డైలీ సీరియల్స్ 2-3 రాసేదాన్ని. ఆ పాత్రలు ఎందుకు రాలేదు, ఈ పాత్రలు అందులోకి వెళ్ళలేదు. నవలలు కూడా రెండు రెండు రాసిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు కూడా అటువంటి కన్ఫ్యూజన్ రాలేదు, పేర్ల విషయంలో కానీ ప్రాంతాల విషయంలో కానీ. అంటే అసలు మామూలుగా మన ఫ్యామిలీ లైఫ్ లో పిల్లలు, హస్బెండ్, పనులు, బయటికి వెళ్లే పనులు, ఇన్నిటి మధ్యలో అంటే ఒక నవల లేకపోతే ఒక సీరియల్ రాయాలంటే అంతమంది క్యారెక్టర్స్ ని మీరు వాళ్ళకు ఒక క్యారెక్టరైజేషన్, వాళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ, ఇవన్నీ పెట్టి రాయాలి కదా. అసలు అంటే మన లైఫ్ నుంచి ఆ లైఫ్ లోకి స్విచ్ అవ్వడం మీకు ఎప్పుడు కష్టంగా అనిపించలేదా? అవి ఎప్పుడు నాతో పాటు నడుస్తూనే ఉంటాయి. ఆ పాత్రలన్నీ నా లోపల ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. నేను వంట చేస్తున్నా, నేను పిల్లల బాక్సులు కడుతున్నా, వాళ్ళ కాళ్ళకి సాక్సులు తొడుగుతున్నా, నేను నా పిల్లల చిన్నతనం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇద్దరు కూడా పెళ్లిళ్ళు అయిపోయి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒకడైతే తండ్రి కూడా అయ్యాడు. ఇప్పుడు సంగతి కాదు, చిన్నప్పుడు అప్పుడు నేను స్టార్ట్ చేసిన, నా కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో పని మనుషులు అది ఉండేవాళ్ళు కాదు. అది మీలాగానే ఉండేది నా లైఫ్. అమెరికాలో మీరు ఎన్ని చేస్తారు, ఎంత మల్టీ టాస్కింగ్ చేస్తారు, మీలాగానే ఉండేది. అప్పుడు నేను కూడా పని మనుషులు అది ఏం పెట్టుకునేదాన్ని కాదు. పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, బయట పనులకు వెళ్ళాలి. మావారు వేరే ఊర్లో ఉండేవారు, జహీరాబాద్ లో, మహేంద్ర అండ్ మహేంద్ర. అక్కడికి షిఫ్ట్ అయిపోయింది వాళ్ళ కంపెనీ మొత్తం అంతా. వాటర్స్ కి అన్ని ఇచ్చేస్తున్నాను, రమ్మంటే నేను పిల్లల చదువు కోసం వెళ్ళలేదు. సో ఇవన్నీ చూసుకుంటూ ఒక ముసలి అమ్మమ్మ గారు ఉండేవారు, ఆవిడకి పాపం చెయ్యి పెరాలిటిక్ అన్నమాట. ఆవిడకి సేవలు చేసుకుంటూ, ఆవిడ నాకు చాలా హెల్ప్ చేస్తారన్నమాట సాహిత్యం విషయంలో. ఎన్నో నవల్స్ ఆవిడ చదివి వినిపించడం వల్ల నేను చదువుకున్నా. ఓ ఆ ఆ లైఫ్ అంతా అమ్మ ఇప్పటికి కూడా నాకు ఎంత సంతోషంగా ఉంటుందంటే, పొద్దున్న లేవగానే ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని తరుముతూనే ఉండేది.
రాత్రి నేను ఎవరికి డిస్టర్బ్ కాకుండా చిన్న లైట్ వేసుకుని బెడ్ బల్బ్ నా రాసే పేపర్ల మీద పడేటట్టు పెట్టుకొని ఆ టేబుల్ లైట్ నేను రాసుకుంటూ ఉంటే తెలిసేది కాదు టైం. ఒక్కొక్కసారి తెల్లారిపోయేది. ఎంత మధురంగా ఉండేవో. మళ్ళీ లేచి పనులన్నీ చేసుకుంటూ ఒక ట్రాన్స్ లో ఉండేదాన్ని అనమాట నేను. అది ప్రచురణ అవడం, అక్కడి నుంచి ఒక చిన్న కథకో ఒక కవితకో 15 రూపాయలు పారితోషికం రావడం, ఆ తర్వాత కథ పడితే నెమ్మదిగా పెరిగి అది ఒక 100 రూపాయలు రావడం, ఇలా స్టార్ట్ అయింది నా కెరీర్. నా ఫస్ట్ నవల నుంచే నాకు సినిమా రైట్స్ కొనుక్కొని కొంచెం ఒక్కసారిగా 35,000 అలా ఇచ్చేటప్పటికి నేను థ్రిల్ అయిపోయాను. ఎందుకంటే 500 రూపాయలకి నేను టీచర్ గా ఉద్యోగం చేసేదాన్ని. 500 రూపాయలు చాలా సఫిషియెంట్ నాకు ఆ రోజుల్లో. టాకింగ్ అబౌట్ 93. 500 రూపీస్ కేవలం మా పిల్లల ఆటో చార్జ్ అయ్యేది, దానికి వచ్చేది. నా హస్బెండ్ కి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉండేది అనమాట నాకు. అలాంటిది నాకు ఒకసారిగా 35,000 రావటం, తర్వాత 50,000కి అది పెరగటం, నెక్స్ట్ రేపల్లిలో రాధకి, తర్వాత టీవీ సీరియల్స్ రాయమని వాళ్ళు వచ్చి అడగడం, వాళ్ళు వచ్చి చాలా పెద్ద మొత్తాలు ఇవ్వడం సీరియల్ కి, ఈటీవీ వాళ్ళు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ ఒక స్కూల్ టీచర్ గా ప్రారంభమై నా జీవితం 500 రూపాయలతో స్టార్ట్ అయిన నా జీవితాన్ని ఆ అంటారు కదా, ఉప్పర్ వాళ్ళ చాహేతో చెప్పర్ ఫాడ్కే దేతే అని, అట్లాగా నాకు ఒకసారిగా ఈ టీవీ సినిమా రంగాల వైపు నన్ను మళ్ళించి ఎప్పుడూ దేనికి ఇబ్బంది పడకుండా చేశారు. అఫ్ కోర్స్ నేను కోట్లు సంపాదించలేదు, జూబ్లీ హిల్స్ లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కొనలేదు, చిత్రపురిలో ఒక 3 బెడ్రూమ్స్ అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. ఎనీహో, మేనిఫెస్టేషన్ డబ్బు వైపు కాదు, ఎప్పుడు సుఖశాంతుల వైపు ఐ అచీవ్డ్. వెరీ నైస్. నైస్ అండి. నాకు ఒక క్వశ్చన్ ఉందండి సోషల్ మీడియాకి సంబంధించి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా అంటే మనకి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, టిక్ టాక్, రకరకాల మీడియా, రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఎవరికి తోచింది వాళ్ళు ఒక న్యూస్ అంటూ వస్తే ఆ న్యూస్ మీద, ఆ జరిగిన సంఘటన మీద ఎవరి జడ్జిమెంట్ వాళ్ళు పాస్ చేసేస్తున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తూ ఉన్నారు. ఇది చూసి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఒక రచయిత్రిగా మీరు ఏదైనా ఇది వరకు ఒక ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి అంటే దానికి చాలా స్క్రూటినీ ఉండేది, చాలా మంది దాన్ని రివ్యూ చేసేవాళ్ళు, ఇది ఓకే అనుకుంటే ఫైనల్ గా అది పబ్లిష్ అయ్యేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జడ్జిమెంట్, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తోచింది వాళ్ళు రాసేస్తున్నారు. అండ్ అదే వర్డిక్ట్ అన్నమాట, ఇంకా దట్ ఈస్ ద జడ్జిమెంట్ అన్నట్టు ఉంటుంది. సో దాని గురించి మీకు ఏమనిపిస్తుంది? ఎవరన్నా ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అయితే ఈ మధ్య రాస్తున్నారు చాలా మంది రైటర్స్, ఫేస్బుక్ వల్ల తయారయ్యారు. మామూలుగా రైటర్ అవ్వడం అంటే చాలా కష్టం. ఎందుకంటే కథలు రాసి పంపిస్తూ ఉంటే పత్రికా ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటాయి, మళ్ళీ రాసి పంపిస్తూ ఉంటే ఎడిటర్ అనేవాడు ఉంటాడు కాబట్టి ఎడిట్ చేస్తూ, చివరికి ప్రచురణ యోగ్యం అయితే అందులో ఎటువంటి సామాజికమైన ఆ అభ్యంతరాలు లేకపోతే అతను కొంత ఎడిట్ కూడా చేసే హక్కు అతనికి ఉంటుంది, అప్పుడు ప్రచురించేవాడు. ఇప్పుడు అది లేదు. మనం టైప్ కొట్టిందల్లా కొన్ని లక్షల మంది చదివేస్తూ ఉంటారు ఒక నిమిషంలో. నేను ఏమైనా చెప్పచ్చు. మళ్ళీ నాకు కొంతమంది అనుసరించే వాళ్ళు, ఫాలోవర్స్, నేను చెప్పింది కరెక్ట్ అనేవాళ్ళు కొంతమంది, కాదు అనేవాళ్ళు కొంతమంది, అట్లా మనకి గ్రూపులు. ఇవన్నీ ఫేస్బుక్ లో వచ్చాక, ఇన్స్టాగ్రామ్ లో వచ్చాక, ట్విట్టర్ వచ్చాక మనకి అర్థమైందని ఏదన్నా మాట్లాడొచ్చు. ఆ మాట్లాడిన దానికి కాన్సిక్వెన్సెస్ ఏమన్నా అయి ఉండొచ్చు. గవర్నమెంటే యాక్షన్ తీసుకోవచ్చు, లేదా ఇంకెవడో ఇంటి మీదకి వచ్చి రాళ్ళు వేయచ్చు, ఏమన్నా అవ్వచ్చు. కానీ వీళ్ళైతే ధైర్యంగా రాసేస్తున్నారు. స్వేచ్ఛ పూరితమైన ఒక సమాజంలో మనం ఉన్నాము. ఆ స్వేచ్ఛ కొంప ముంచనువచ్చు, ఆ స్వేచ్ఛ మీకు ఆనందాన్ని ఇవ్వనువచ్చు. జడ్జిమెంట్ అంటారా, ప్రతి వాళ్ళు జడ్జి చేస్తారు. ఈ అమ్మాయి ఇట్లా టైట్ బట్టలు వేసుకుని వెళ్తే కదా వాడు ఆ అమ్మాయిని ఏదో ఒకటి అన్నాడు, ఈ అమ్మాయిదే తప్పు అనేవాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి ఇప్పేసుకుని వెళ్ళినా కూడా అవతల వాడికి ఏం అనడానికి వీల్లేదు అనేవాళ్ళు ఉంటారు. 2 రకాలు మన సమాజంలోనే ఉన్నారు. నిండా చీర కట్టుకొని కొంగు కప్పుకుని వెళ్తే వాడేం అనడా అని అడిగేవాళ్ళు ఉంటారు. అంటాడు, వాడి నైజం అది. వాడు బుద్ధిగా తల వంచుకుని వెళ్ళే అమ్మాయిని కామెంట్ చేస్తాడు, కొంచెం
చిన్న బట్టలు వేసుకుని వెళ్ళే అమ్మాయిని కామెంట్ చేసేవాడు ఉంటాడు. వాడు నైజవాది. సో వాడిది తప్పు. ఇది చాలా మంది ప్రకటించే భావం ఇదే. నా బట్టలు, నా ఒళ్ళు, నా ఇష్టం, నువ్వెవడు నన్ను ఆపడానికి, నువ్వెవడు నన్ను కామెంట్ చేయడానికి. ఇది వినడానికి చాలా బాగుంది, కరెక్ట్ కూడా. వాడెవడు? వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చింపేసుకున్న ప్యాంట్లు వేసుకుని వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి ఏమనట్లే కదా. కరెక్ట్ గా ఉంది పాయింట్. కానీ రేపు ప్రమాదం జరిగితే, ఒక అఘాయిత్యం జరిగితే అర్ధరాత్రి, దానికి ఎవరు బాధ్యులు? తర్వాత వస్తాం మనం అందరం మాట్లాడడానికి కొవ్వొత్తులు పట్టుకొని. తర్వాత మనం ఎంత విచారించి ఏం లాభం? ఒక ప్రమాదం జరిగిపోక ముందు మనం అప్రమత్తం చెయ్యాలి. సైక్లోన్ వచ్చే ముందే ఒక హెచ్చరిక రావాలి, లోతట్టు ప్రాంతం ప్రజలందరూ ఖాళీ చేయండి అని. ఆ తర్వాత మనం ఎంత వాళ్ళకి అన్నం ప్యాకెట్లు పంచినా చచ్చిపోయిన వాళ్ళు బతికిరారు. అప్పుడు మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా చాలా మంది అప్పటికే పోయి ఉంటారు. అట్లాగా స్వేచ్ఛ అనేది కూడా మనకి ఎంత శక్తి ఉంది? ఎవడన్నా చీకట్లో వస్తూ ఉంటే అర్ధరాత్రి ఒక నలుగురో ఐదుగురో మనం ఎంత ఆపగలము? మన దగ్గర ఆర్ట్ ఉందా? మనం ఏమన్నా కరాటే నేర్చుకున్నామా? మనం ఏమన్నా అలాంటి వాటిల్లో తర్ఫీదయ్యామా అన్నది కూడా ఆడపిల్ల నేర్చుకొని రెడీగా ఉండాలి. అది ఆలోచించుకోవాలి. ఇవన్నీ చేసే ముందు అవన్నీ చేసుకోవాలి. బట్ చాలా వరకు కూడా స్వేచ్ఛ ప్రకటించడానికి వెళ్ళదు. తన ఉద్యోగం విషయంలోనూ, తన చదువు నిమిత్తము వెళ్లాల్సి వస్తుంది ఆడపిల్ల. చాలా సార్లు వెళ్లాల్సి వస్తుంది, ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది, చీకట్లో వెళ్లాల్సి వస్తుంది. నిర్భయంగా సంచరించమని మనమే కదా చెప్తూ ఉన్నాము. అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని కూడా మనం చిన్నప్పటి నుంచి మహాత్మా గాంధీ అన్నారు అని కూడా మనం చదువుకుంటూ ఉన్నాం కదా. కానీ ఇప్పటికి కూడా రాలేదా? ఏమిటో మరి జవాబు. రాలేదు అనే చెప్పాలేమో. 5 ఏళ్లకోసారో 3 ఏళ్లకోసారో ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. భయంకరమైన వార్తలు వస్తున్నాయి. తెల్లారేటప్పటికి యూట్యూబ్ దాని మీద బతికేస్తుంది. ఒక నెల రోజులు, 2 రోజులు, 2 నెలల రోజులు, 3 నెలల రోజులు యూట్యూబ్ మళ్ళీ కొత్త వార్త వచ్చేదాకా దాని మీద వాళ్ళు డబ్బులు సంపాదించేసుకుంటారు. మీ రచనల్లో ఇంకొకటి నేను గమనించింది, ఆ స్త్రీ పాత్రలు చాలా మామూలుగా ఉంటాయి, సాదాసీదాగా మన మధ్యలో తిరిగే అమ్మాయిలాగానే ఉంటూ మళ్ళీ వాటికి చాలా ఇండిపెండెన్స్, ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఇలా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఏదో స్ట్రాంగ్ ఉమెన్ అనగానే ఒక ఐపీఎస్ ఐఏఎస్ లాగా ఏమి ఉండరు. చాలా నార్మల్గా ఓణీలు కట్టుకుని ఇటు అటు తిరుగుతున్న అమ్మాయిలే ఉంటారు. కానీ వాళ్ళల్లో ఆ, ఏమనాలి, ఒక ఫ్రీడమ్, ఇండిపెండెంట్ భావాలు ఇవన్నీ ఉన్నాయనిపిస్తుంది. సో మీ దృష్టిలో అసలు స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఏంటి? ఎందుకంటే ఎవరికి నచ్చిన అర్థాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ స్ట్రాంగ్ ఉమెన్ లేకపోతే ఫెమినిజం ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా చాలా రకాల అర్థాలు చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో మీ దృష్టిలో అది మాకు రచనల్లో కొంతవరకు అర్థమైంది. సో మీ దృష్టిలో ఏంటి స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఉమెన్ అంటే అమ్మా, ఇంట్లో వంట చేయకూడదని కాదు, పిల్లల్ని పెంచకూడదని కాదు, బయట ఉద్యోగం చేయాల్సిందే అని కూడా కాదు. స్ట్రాంగ్ ఉమెన్ అంటే తన ఆలోచనలు, తన భావాలు తను ఓపెన్ గా చెప్పగలగడం, వాయిస్ ఓకల్ గా, ఫ్రీగా తను ఏమనుకుందో అది చెప్పడం, కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత తను అనుకున్న నిర్ణయం మీద తను నిలబడడం. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతమందికి నో అనడం రాదు. ఇప్పుడు పిల్లలు చాలా చిన్నప్పటి నుంచి నో అంటారు కదా మనం ఏమన్నా అడిగితే. అలా నో అనడం రాకుండా ఎన్నో కుటుంబాలలో పిల్లలు తల్లి చెప్పింది విని, తండ్రి చెప్పింది విని, ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్పింది విని, బయట టీచర్ చెప్పింది విని, పక్కనున్న పిల్లలు బెదిరిస్తే విని, బయట లోకంలోకి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు ఎవడన్నా ఏదన్నా నువ్వు చెప్పినట్టు విను అంటే చాలు బెదిరిపోయి విని ఎన్నో అనర్థాలు తెచ్చుకోవడం నేను చూశాను మా తరంలో. చాలా మంది మాట్లాడేవారు కాదు, ఇంట్లో కూడా మాట్లాడేవారు కాదు, బయట కూడా మాట్లాడేవారు కాదు. ఒకవేళ మాట్లాడిన తల్లిదండ్రులు వాళ్ళ నోరు నొక్కేసేవారు. ఆడపిల్లవి ఇంత గొంతుతో మాట్లాడతావా? ఆడపిల్లవి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడతావా? ఇలా ఆడపిల్ల అంటే నలుగురిలో మాట్లాడకూడదు,
ఇంటికి ఎవరైనా వస్తే మాట్లాడకూడదు. పెళ్లి చూపుల్లో ఆ అబ్బాయి నేను నీకు నచ్చానా అని అడిగితే నచ్చలేదు అని చెప్పకూడదు. ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఇంజెక్ట్ చేసేసి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసేసి పంపించేసి సంసారాల్లో అక్కడ కూడా మాకు చెడ్డ పేరు తేకు. అప్పగింతలప్పుడు వాళ్ళు చెప్పే మాటలవి. ఎప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పినా విను, మాకు చెడ్డ పేరు తేకు. అత్తగారికి మావగారికి వాళ్ళు చెప్పిన మాట విను, మాకు చెడ్డ పేరు తేకు, మా పరువు తీయకు, మా తల కొట్టేకు. ఇవన్నీ చెప్పి అప్పగిచ్చినప్పుడు ఆ అమ్మాయి అక్కడ జరిగే దాష్టికానికి కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు అదే వ్యక్తి దోపిడీ అంటారు. ఆ అమ్మాయి యొక్క నెమ్మదితనాన్ని, మొహమాటాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని ఆ అమ్మాయిని ఒక పని మనిషిలా బానిసలాగా ట్రీట్ చేసినా కూడా అడగడానికి ఆ అమ్మాయికి నోరు శక్తి లేకుండా పోవడానికి కుటుంబాలు, పెంపకము, తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కారణం. కాబట్టి ఆడపిల్లల్ని నేను మొదటి నుంచి చెప్పేది, మీరు అనుకున్న మార్గంలో నడవండి. ఒకవేళ చెడు మార్గం అయితే ఎవరన్నా సవరిస్తే అక్కడ ఆగి ఆలోచించండి కాన్సిక్వెన్సెస్. నేను ఈ మార్గంలో వెళ్తే ఇంతకు ముందు ఫలానా వాళ్ళు చెప్పారు, ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది అని ఒక నీతి కథో, మామూలుగా ఒక పుస్తకంలో చదివిన నవలో, లేకపోతే ఒక సినిమాను, ఎన్నో మనకి సమాజంలో జరిగేవన్నీ చెప్తాయి. వాళ్ళ సమాజం ఎలా ఉండేది అనేది మన అమ్మల్ని అడిగితే ఆ కాలంలో సినిమాల గురించి చెప్తారు. మన సమాజం ఎలా ఉండేది అని చెప్పేసి మన కాలంలో సినిమాలు చూసి మనం చెప్పగలం. ఓ బయట ఇలా ఉందా ట్రెండ్ మనం అనుకుంటాం కదా. ఇప్పుడు సోషల్ మీడియా తీసి ఈ సోషల్ మీడియా చూసి మనం ఇప్పుడు అనుకోవట్లా, ఓ మ్యారేజ్ అంటే మనం ఏదో పెళ్లి ఇంట్లో పెద్దవాళ్ళు కుదిర్చి చేసింది అనుకుంటున్నాం. కాదు, చాలా ఉన్నాయి. లివ్ ఇన్ ఉంది, మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ ఉంది, మ్యారేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంది. ఇవన్నీ నాకు ఈ మధ్య తెలిసే. ఇలా చాలా రకాల లేయర్స్ ఉన్నాయి. ఒక ఆడ ఒక మగ కలిసి ఉండడంలో ఇన్ని లేయర్స్ ఉన్నాయి అని మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను అనుకోవట్లేదు ఆడపిల్లలు అంత భయంగా పిరికిగా ఉన్నారని. కానీ మా జనరేషన్ వరకు కూడా నేను నవలల్లో వాళ్ళని గట్టిగా ఉండండి. ఒక నవల చదివాను నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు. చాలా విచారిస్తున్నాను రైటర్ పేరు గుర్తులేనందుకు. కాటేసిన కాఠిన్యం ఆ నవల పేరు. ఎవరు లేడీ రైటరే రాశారు. ఆ అమ్మాయి ఎంత భయపడుతూ ఉంటుందంటే, తండ్రి అంటే హడలు. తల్లితో ఎప్పుడన్నా నాకు ఒక పరికిణి కావాలి, మా క్లాస్ లో ఒక అమ్మాయి వేసుకుంది అని చెప్తే, అది తండ్రికి చెప్తే అప్పుడే దానికి దాని ఇష్టాల గురించి మాట్లాడుతోందా, ఇంత ఇంత స్వేచ్ఛలు ఆడపిల్లలకి ఇవ్వద్దు అంటాడు ఆయన. అలాంటి అమ్మాయి ఒక అబ్బాయిని పాపం ప్రేమిస్తుంది. కానీ తల్లిదండ్రి బలవంతంగా ఇంకో పెళ్లి చేస్తారు. చెప్పటానికి నోరు లేదు ఆ అమ్మాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి జీవితం అంతా నోరు మూసుకునే ఉంటుంది. ఇలాగే నేను సీతామహాసాధ్వి అని ఒక షార్ట్ స్టోరీ రాశాను. సీతమ్మ చిన్నప్పుడు అమ్మ నాన్నల మాట వింది, నోరెత్తలేదు. పెళ్ళయ్యాక మొగుడి మాట వింది, నోరెత్తలేదు. తర్వాత పిల్లలు పుట్టారు, వాళ్ళ మాటలే వింటూ వచ్చింది. వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయి, కోడళ్ళ మాటలు వింటూ ఉంది. మనవలు పుట్టారు. ఆ మనవలు పుట్టిన తర్వాత మొగుడు అన్నాడు, నేను ఎక్కడో వానప్రస్థానికి వెళ్తున్నా, నేను ఎక్కడో ఉంటాను, ఈ పిల్లలు ఈ జంజాటం ఇవన్నీ వద్దు, నేను సన్యాసిలా ఉంటానని ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఈవిడికి నన్ను కూడా తీసుకెళ్ళండి అని నాలుక చివరి దాకా వచ్చింది, బయటకు అనడానికి నోరు లేదు. పిల్లలేమో తిరుపతి వెళ్తున్నామమ్మా అన్నారు. ఎంత సంతోషించిందో వెంకటరమణ మూర్తిని కళ్ళారా చూసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కోరికని తిరుపతి తీసుకెళ్లారు. అందులో పెద్ద మనవాడికో చిన్న మనవాడికో విరోచనాలు. నువ్వు చూసుకో అమ్మ వాడిని అని చెప్పి వదిలేశారు. వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారు. ఒరే నేను వచ్చిందే దర్శనానికి రా అని చెప్దామని మనసు ఎంత కొట్టుకుందో గుండె గొంతుకులోకి వచ్చి, కానీ రాలే బయటికి. ఎందుకు అలవాట్లేదు చెప్పడం. తిరుపతి వెళ్ళారు. ఆ పిల్లాడిని కడుగుతూ ఆ వాడి సంగతి చూసుకుంటూ ఈవిడ ఇంటికి వచ్చేసింది. పిల్లాడికి తగ్గింది. మళ్ళీ దర్శనానికి తీసుకెళ్తాం అమ్మనని ఆ కొడుకులకి తోచలే, ఆ కోడళ్ళకి అంతకంట తోచలే. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసాక ఈవిడ చాలా మదన పడింది ఆ విషయంలో మటుకు. ఎందుకు చెప్పలేకపోయాను అని. నేను అన్నీ చెప్పాలి అని ఒక కాగితం తీసుకుని ఆ కాగితం మీద ఆవిడ రాసింది, మీరు ఇలా అన్నారు, ఇంటిని అమ్మేస్తున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టుగా మారుస్తున్నారు, నన్ను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేయమన్నారు, నేను అన్ని పెట్టేశాను, ఈ ఇంట్లో పని మనిషిలా నేను పడున్నా, నేను ఇంకా ఇలా ఉండను, నన్ను పంపించేయండి నాన్నగారి దగ్గరికి. అమ్మ చెడ్డది, మా పిల్లల్ని చూడట్లేదు అని మీరు అనుకున్నా పర్వాలే, నాకు ఒక్కసారి నేను చెడ్డదాన్నని ఎవరన్నా చెప్పండి,
సీత మంచిది, సీత మంచిది, సీతకి నోరు లేదు అన్న మాటలు నన్ను అనద్దు ఇంకా. అది తుడిపేయండి ఆ హిస్టరీ. ఒక్కసారి అమ్మ నువ్వు ఇంత చెడ్డదానివా అనండి, అది ఒక్కటి విని నేను తృప్తిగా పోతాను అని చెప్పి ఆవిడ రాసి తలగడ కింద పెట్టుకొని పడుకుంది. తెల్లారిద్దామని. తెల్లారి బారెడు పొద్దుకిన అత్తగారు లేవలేదు, ఇంట్లో పనంతా అలాగే ఉండిపోయింది, గిన్నెలన్నీ అలాగే, అంట్లు అలాగే ఉండిపోయాయి, వంట గదిలో ఆవిడ అలికిడి లేదు, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి. పెద్ద కోడలు లేచింది, చిన్న కోడలు లేచింది, అత్తయ్య ఏమిటి ఇంకా పడుకుందని, అత్తయ్య లేవలేదేంటని తట్టి లేపితే ఆవిడ పోయింది. భగవంతుడు ఆవిడ పిలుచుకుపోయాడు. ఆవిడ చెడ్డది అన్న విషయం ఈ లోకానికి తెలియడం కూడా ఆ భగవంతుడికి ఇష్టం లేదు. ఆ చాకలివతో వచ్చింది, ఈ శవాన్ని తీసిన తర్వాత ఆ గెల్లెబులో ఏదో కాగితం ఉందని చెప్పి అది చింపి చెత్తబుట్టలో పడేసి ఆ పక్క బట్టలు అది తీసుకుని వెళ్ళిపోయింది. సో మంచి సీతమ్మ గారు మంచిగా వెళ్ళిపోయారు, నోరెత్తకుండా. ఇది సీతా మహాసాధ్వి సినిమా కథ. కానీ సినిమా అని వచ్చింది కథ. కానీ ఎంతమంది జీవితాల్లో ఇలాంటి అమ్మమ్మల్ని, బామ్మల్ని, చిన్నప్పుడే మొగుడుపోయి ఇంట్లో ఉండి పిల్లల్ని పెంచే తమ్ముడు పిల్లల్ని, అన్న పిల్లల్ని పెంచే ఆడపడుచుల్ని ఎంతమందిని మనం చూసి ఉంటామమ్మా. మీరు మీ జనరేషన్ లో 95% అందరూ ఆ సీతమహాసాధ్విలాగా ఉండేవాళ్లే. అలాంటప్పుడు మీకు ఇలా ఉండాలి, అంటే ఒక స్త్రీ అంటే ఇంత స్వేచ్ఛ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, వాళ్ళకి మాట్లాడే హక్కు ఉండాలి, వాళ్ళకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఇవన్నీ మీ క్యారెక్టర్స్ లో ఉంటాయి కదా. మీకు ఎక్కడి నుంచి వచ్చే ఈ ఆలోచనలన్నీ? అసలు మీ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది? ఒక పాత్రకి ఆ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? మా ఇంట్లో మా అమ్మమ్మ గారు అప్పుడే రెబల్ అమ్మ. ఆవిడంతా స్వాతంత్ర సంగ్రామంలో తిరిగారు, ఓ జైళ్ళకు కూడా వెళ్ళారు. మా తాతయ్య తోటి నువ్వు వెళ్తున్నప్పుడు నేను వస్తానని ఆయనతో సమానంగా లక్నో వరకు నడిచి వెళ్ళారు, రాజమండ్రి నుంచి చంటి పిల్లని ఎత్తుకుని. ఆ ఇబ్బందులు సబ్బందులు నేను పడతా, నేను వస్తా అన్నారు. మా తాతగారు కూడా చాలా హృదయ వైశాల్యం ఉన్న మనిషి. 9 మంది మగాళ్ళతో నువ్వు ఎందుకే ఇంట్లో కూర్చో అనలే, తీసుకెళ్లారు. సో అంతమంది మగ పిల్లలు స్టూడెంట్స్ అప్పట్లో. ఆన్ ఫుట్ బ్యాచ్ అని చెప్పి ఈవిడ కూడా వాళ్ళతో పాటు కద్దరు చీరే కట్టుకోవాలి. ఆ 8 గజాలు ఎంతో ఆ కద్దరు చీరలే కట్టుకుని చంటపిల్లని ఎత్తుకుని, ఏం ఉండకూడదు చేతిలో వస్తువులు అవి మోసుకెళ్ళడానికి, పాప కోసం ఒక చిన్న పెట్ట, అందులో దానికి కాస్త తినడానికి ఏమన్నా ఆకలేస్తే ఆవిడ పాలే ఇచ్చేది. అలాంటి స్థితిలో కూడా ఆవిడ ఎప్పుడు కూడా అడవిలో చితుకులు పెట్టేసి వండేయడం, బండ మీద 4 చింతకాయలు తెస్తే ఉప్పేసి పచ్చిమిరపకాయలు వేసి నలిపేసి అది అన్నంలో వేసి ఈ 9 కడుపులు నింపటానికి ఆవిడ తాపత్రయపడేది. ఆవిడ పాపం చూసుకుంటూ అలా 5 నెలల 14 రోజులు అడవుల్లో నడిచి వెళ్ళారు, ఏమీ సపోర్ట్ లేకుండా. మీరు ఆలోచించగలరా? మనకి ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా కూడా ఒకరోజు పని మనిషి రాలేదనో, లేకపోతే కారు ట్రబుల్ ఇచ్చిందనో, ఏదో ఒక అసంతృప్తితో మనం ఏంటి లైఫ్ అని అనుకుంటాం కదా. సామాన్యం అది, చాలా సామాన్యం. కానీ అప్పటి స్త్రీలు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఫేస్ చేసేవారు. చాలా మంది ఆడవాళ్ళు అప్పట్లో ఫ్రీడమ్ ఫైట్ లో పాలు పంచుకున్నారమ్మా. అందరూ కూడా చివరికి దువ్వూరు సుబ్బమ్మ గారు అలాంటి వాళ్ళు కూడా చిన్నప్పుడే వాళ్ళకి గుండు చేయించేసి వైధవ్యం అనుభవించి మనం వదిలేసిన వాళ్ళు కూడా ఎంత ధైర్యంగా కద్దరు చీరలు పైకి కట్టుకొని వెళ్ళిపోయి జైళ్ళకి వెళ్ళిపోయి ధర్నాలు చేసి ఎంతో చేసి సాటి స్త్రీలను చదువుకోమని దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆ రోజుల్లో వాళ్ళ కోసం స్కూళ్లు పెట్టి, అప్పట్లో కూడా ఈ వాళ్ళందరినీ పాపం వేశ్యలు అని ముద్రేసి వాళ్ళని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దోచేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి స్కూల్ పెట్టి, ఒకసారి వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు పెట్టి ఎన్ని చేశారమ్మా ఆ రోజుల్లో ఆడవాళ్ళు, దుర్గాబాయి అమ్మ లాంటి వాళ్ళు. మా అమ్మమ్మ గారు కూడా ఆవిడతో పాటు చదువుకున్నారు హాస్టల్లో ఉండి దుర్గాబాయి దేశ్ముఖ్ గారితో. అప్పుడు దుర్గాబాయి గారు అమ్మ దుర్గాబాయి గారితో చదువుకున్నారు అన్నమాట. తర్వాత దేశ్ముఖ్ అయ్యారు. ఇట్లా పవర్ఫుల్ ఫ్యామిలీలోంచి వచ్చాను. మా అమ్మ మా పెద్దమ్మలు ఇద్దరు ముగ్గురు ఉద్యోగస్తులు. మేము కళ్ళు తెరిచేటప్పటికి ఇంట్లో ఆడవాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తారనే తెలుసు. మా అమ్మమ్మ కూడా ఎప్పుడు ఖాళీగా లేదు. ఆవిడ కూడా సంగీతం ట్యూషన్స్ చెప్తూనో, లైబ్రరీయన్ గా పనిచేస్తూనో, గాంధీ భవన్ లో నూలు ఒడుకుతూనో ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళేవారు అందరూ. సో మేము కూడా అదే చూసి నేర్చుకున్నాం. ఆడవాళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి.
చాలా మంది మీ అమ్మ ఆఫీస్కి వెళ్తుందట కదా, మీ అమ్మ మగవాళ్ళతో సమానంగా పనిచేస్తుందట కదా. అది కూడా పాపం మా అమ్మ ఆర్టీసీలో పనిచేసేది. అంత డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళ శాలరీ బిల్స్ అవి చేస్తూ ఉండేదన్నమాట. చుట్టూ డ్రైవర్లు కండక్టర్లు ఉండి అడుగుతూ ఉండేవారు మా అమ్మని. బలానాది తక్కువ వచ్చిందనో, బలానా మంత్ లో నా లీవులు మీరు క్యాలిక్యులేట్ చేయలేదనో ఏదో చెప్తూ ఉండేవారు. ఎప్పుడు డిపోకి నేను వెళ్ళేటప్పటికి ఓ 40-50 మంది ఉండేవారు ఆవిడ టేబుల్ చుట్టూ. ఆవిడ అందరినీ సాధారణపరిచి సమర్థించుకుంటూ ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అది చూస్తూ మేము పెరిగాం. సో ఎప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేది మాకు నరనరాల్లో ఉంది. ఆ కాలంలో కొంతమంది మీ అమ్మ ఉద్యోగం చేస్తుంది, మీ అమ్మ ఇలా మగవాళ్ళతో సమానంగా చేస్తుందటగా అని మా అమ్మలు అంటున్నారు. అలా స్కూల్లో చెప్పటం ఇవన్నీ నేను వినేదాన్ని. ఇంటికొచ్చి మా అమ్మతో చెప్తే, నేను పెద్దయ్యాక ఉద్యోగమే చేస్తాను, నేను అలాగే చేస్తాను అని చెప్పమ్మా. ఏమీ తప్పులేదు అందులో, కావాలి మీరు కూడా చదువుకుంటున్నది అందుకే, మీరు కూడా రేపు అందరూ ఉద్యోగాలే చేయాలి అని మీ ఫ్రెండ్స్ తో అనేది మా అమ్మ. నేను అలాగే వెళ్ళి చెప్పేదాన్ని. విమెన్ ఎంపవర్మెంట్ అంటే అదేనేమో కదా మరి. అంటే ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవడమే విమెన్ ఎంపవర్మెంట్ అని అనుకుంటాం కదా. ఇప్పుడు అంతే కదా. రకరకాల అర్థాలు వస్తున్నాయి విమెన్ ఎంపవర్మెంట్ కి, ఫెమినిజం కి. నిజానికి ఎవరికి తోచిన అర్థం వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ప్రాక్టికల్ గా ఒకప్పుడు మీరు చెప్పినట్టు ఆ, అంత నిజంగా స్ట్రాంగ్ అంటే కుటుంబాన్ని నిలబెట్టాలి అన్న దానికోసమే ఉండేది వాళ్ళ. ఈవెన్ వాళ్ళు బయటకు వచ్చేసినా వర్క్ చేసినా ఏం చేసినా. కానీ ఇప్పుడు ఆ అడ్వాంటేజెస్ అన్నీ పెట్టుకుని కూడా కొత్త కొత్త అర్థాలు చెప్తున్న వాళ్ళు ఫెమినిజానికి, ఉమెన్ ఎంపవర్మెంట్ కి. అది అది ఏంటి ఫ్రీడమ్ కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి కొత్త అర్థాలు చెప్పేస్తున్నారని అనిపిస్తోంది ఇప్పుడు చూస్తుంటే మాత్రం. ఇప్పుడు మా అమ్మమ్మ గారి కాలంలో కూడా స్వేచ్ఛగా ఉన్నారు కాబట్టే కదమ్మా మేము జైలుకి వెళ్ళిపోతున్నాం. ఇంట్లో మొగుళ్ళు ఉంటే కూడా మేము గాంధీ గారి కోసం వెళ్ళిపోతున్నాం, సభలకు వెళ్ళిపోతున్నాం. మొగుళ్ళు అబ్జెక్ట్ చేసి ఉంటారు, అత్తగారులు అబ్జెక్ట్ చేసి ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు చెవులు కొరుక్కుని ఉంటారు, వాళ్ళేం పాటించలేదు. ఎందుకు? ఫర్ ఎ గుడ్ కాజ్. ఒక మంచి కాజ్ కోసం వెళ్తున్నప్పుడు ఎన్ని శక్తులు వెనక్కి లాగినా కూడా వాళ్ళు ఆగకుండా ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతలా మనం చేయకపోయినా అందరికీ అంత పవర్ ఉండదు. మొగుడు గట్టిగా కళ్ళెర్ర చేస్తే భయపడ్డాం, మొగుడు ఇది వెళ్ళకు, దానివల్ల నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు అని కొంతమంది భయపెట్టేస్తారు. అలాంటప్పుడు ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నేనేం చెప్తానంటే, ఈ మధ్య వచ్చింది తప్పటి సినిమా. వాడు ఒక చెంపదెబ్బ కొట్టాడమ్మా అమ్మాయిని. కొడితే ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తర్వాత ఎంతో బతిమాలాడు, ఎన్నో చేస్తానన్నాడు, ఒక్క దెబ్బే కదా అని అడిగాడు. మొదటి దెబ్బకి నువ్వు రియాక్ట్ అవ్వకపోతే అది మళ్ళీ రెండో దెబ్బ అవదు, మూడో దెబ్బ అవదు, నాలుగో దెబ్బ అవదు అని ఏంటి గ్యారంటీ? అసలు వాడికి చెయ్యి ఎలా పైకొచ్చింది? నీతో పాటు సమానంగా చదువుకుని నీలాగే సమానంగా ఉన్న ఒక చెట్టంత మనిషి మీద అసలు చెయ్యి లేపడమే తప్పు కదా అన్నది నా పాయింట్. నేను ఆ హీరోయిన్ని సమర్థించా. నా సమకాలీనులు కాదు, మీ జనరేషన్ పిల్లలు చాలా మంది అదేమిటండి పండు లాంటి సంసారం ఒక దెబ్బకే పాడు చేసుకుని వెళ్ళిపోతుందా, వాడు ఎంత మంచివాడు, చివరికి కాళ్ళు కూడా పట్టుకుంటానన్నాడు, అప్పుడు కూడా వినలేదా అమ్మాయి? పట్టు విడుపులు ఉండాలి సంసారం అన్నాక, లేకపోతే సంసారం ముందుకు ఎలా వెళ్తుంది అని మాట్లాడారు. ఒక నార్సిజం ఉన్నవాడిని, ఒక నార్సిస్ట్ ని మనం మొదట ఒక దెబ్బే కదా అని చెప్పేసి క్షమించి వదిలేస్తే, ఆ దెబ్బ వాడు అమ్మని ఎప్పుడన్నా కొట్టాడా? వాళ్ళ అమ్మని, చెల్లెని ఎప్పుడన్నా కొట్టాడా? కలీగ్ని ఎప్పుడన్నా కొట్టాడా? ఆఫీస్ లో ఏదన్నా చిరాకు వస్తే పెళ్ళాన్ని ఎలా కొడతాడు అన్నది నా పాయింట్. అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంకా ఇప్పుడు మన సమాజంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగలేదు, అలా ఆలోచించట్లేదు. అక్కడ అక్కడే నా ఫెమినిజం ఆగుతుంది. అంతకు మించి ఏదో చేసేస్తాను నేను పొద్దున్నే బయటకు వెళ్ళిపోయి అని కాదు. ముందు ఇంట్లో చూసుకో, నీ మొగుడిని చూసుకో, నీ కొడుకు ఏం నేర్చుకుంటున్నాడు. నీ మొగుడు చెంపదెబ్బ కొడితే నీ కొడుకు ఏం చేస్తాడు రేపు పెద్దయ్యి? అమ్మ ఊరుకుంది కదా, నాకు వచ్చే పెళ్ళాం కూడా ఊరుకుంటుంది అనుకుంటాడు. అవును. మనము రోల్ మోడల్స్ మన పిల్లలకి, మనం చేసేవి వాళ్ళు చేస్తారు. అవును. అనుకరణ అనుకరణ ఫస్ట్ వస్తుంది పిల్లలకి.
ఒక గరిటె తీసుకుని అమ్మ ఇట్ట చేయినా, పప్పు అయినా, కూరైనా, పచ్చడైనా అని ఆడపిల్ల ఆడుతూ ఉంటుంది. మగపిల్లాడు తండ్రి ఆడుతూ ఉంటే బ్యాట్ పట్టుకొని బాల్ వేస్తూ ఉంటే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తున్నాడు చూసి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు కొట్టడం కూడా నేర్చుకుంటారు. నీ మొహం నోర్మి, నీకేం తెలీదు పో. ఇవి జనరల్ గా మగాళ్ళు అనే మాటలు. అవును. ఇప్పుడు అనట్లేదేమో. ఇప్పుడు మా పిల్లలైతే అనట్లేదు. మా పిల్లలైతే ఆ తరం దాటి వచ్చేసారు. చాలా చాలా అసలు కళ్ళల్లో చూసుకుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు కొడుకులు కోడళ్ళు. అది మా జనరేషన్ వరకు కూడా లేదమ్మా. కొంచెం ఉమ్, మొగుడు అంటే ఒక పై చెయ్యి, ఆడది అంటే ఒక కింద చెయ్యి. ఎంత చదువుకోనియండి, ఎంత సంపాదించనియండి, అది మనం చెప్పినట్టు వినాలి అనే టైప్ లో ఉండేవారు. అందులో తప్పేంటి, మీ జీవితం బానే ఉంది కదా, బంగారంలా ఉంది కదా అన్నది సోషల్ మీడియాలో మీ వయసు పిల్లలు మీకంటే చిన్నవాళ్ళు కూడా వాదించారు నాతో. ఒక దెబ్బేస్తే తప్పేంటి అని చెప్పి. ఉమ్, అప్పుడు నేను ఎందుకే నీకు ఇంత తొందర అని ఒక నవల రాసా. అది నా లేటెస్ట్ నవల, మీరందరూ వీలైతే చదవండి. ఉమ్, తల్లిని అడుగుతుంది, పండులా ఉండడం అంటే ఏంటమ్మా కాపురం, మా నాన్న నీ సంగీతం మూల పెట్టాడని ఏడుస్తూనే ఉంటావు, నీకు ఇష్టమైన వంకాయ రంగు చీర కట్టుకొని ఇవ్వడని నువ్వు నాతో వెనకాల సణుగుతూనే ఉంటావు, పెద్దమ్మేమో పుల్లయ్య అనేవాడిని తెచ్చి పెళ్లి చేశారు, నా పేరు చక్కగా ప్రియం వద, ఆ ప్రియం వద పుల్లయ్య అంటే ఏం బాగుంది అని అప్పుడు చెప్పను లేకపోయాను, మా నాన్నగారితో ఇప్పటికీ కుళ్ళుతూనే ఉంటుంది, మళ్ళీ పెద్ద నాన్నగారు నగలవి ఇస్తే మురిసిపోతూ పెట్టుకుంటూ ఉంటుంది, ఇష్టం లేని చోటుకి రమ్మంటారే బలవంతం చేస్తారు అని ఏడుస్తుంది, వెళ్తూనే ఉంటుంది. మళ్ళీ ఇంత అసంతృప్తులు దాచుకుని కేవలం వాళ్ళు ఇచ్చే ఒక నెక్లెస్ కోసం, వాళ్ళు ఇచ్చే ఒక పట్టు చీర, ఒక కారు, ఒక హోదా, ఒక పెద్ద ఇల్లు, ఒక విల్లా, వీటి కోసం నోరు మూసుకుని బతికే జనరేషన్ మాది కాదమ్మా. మా ఇష్టాలు, మాకు ఉండే పండంటి కాపురం ఒక డెఫినేషన్ వేరే, మీ పండంటి కాపురం డెఫినేషన్ వేరే అని చెప్తుంది ఆ అమ్మాయి. యా డెఫినెట్ గా సినిమా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇప్పటికీ ఎప్పటికీ అది ఉంటుంది మన అందరి మీద కూడా. సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అండ్ మీరు ఆ, రచయిత్రే కాదు, మీరు సెన్సార్ బోర్డ్ లో కూడా పనిచేశారు కదా. సో మీరు ఆ సెన్సార్ బోర్డ్ లో ఉన్నప్పుడు, మీరు మూవీస్ ని రివ్యూ చేస్తున్నప్పుడు ఆ, మీకు మీకు అనిపిస్తుందా అంటే సినిమాలు రెస్పాన్సిబుల్ గా ఒక మంచి సబ్జెక్ట్ ని తీసుకొని చేస్తున్నారు, ఆ ఇది ఎందుకు ఇలా ఉంది, ఈ సినిమా ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది అని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేయడం గానీ, మీరు ఆ రివ్యూ చేసేటప్పుడు మీరు బాధపడడం గానీ, ఎందుకు ఇలా అయిపోతుందని అనిపించడం గానీ, అలాంటివి ఎప్పుడైనా ఏమైనా జరిగాయా? 90 సినిమాలు ఎందుకు తీస్తున్నారో తీసే వాళ్ళకి కూడా తెలీదు. 10 సినిమాలు బాగుంటాయి, అరే ఈ మెసేజ్ బాగుంది, వీళ్ళు వీళ్ళు సక్రమంగా తీశారు, ఒక లేడీని కించపరచలేదు, ఎవరి హక్కులు ఇందులో కాలరాచేయకుండా తీశారు, కుటుంబంతో కలిసి మనం చూడగలం. ఒకవేళ కుటుంబంతో చూడక్కర్లేదు అన్ని సినిమాలు, కొన్ని తీవ్రమైన సినిమాలు ఉంటాయి, రెవల్యూషన్ గానీ, సెక్స్ గానీ, అలాగే చెప్పగలరు అనేవి కొన్ని ఏ సర్టిఫికెట్ సినిమాలు ఉంటాయి. అవి పిల్లల్ని తీసుకెళ్లడం వీళ్ళ తప్పు, ఇంట్లో టీవీలో కూడా రాకుండా చేయాలి అవి, అవి చూపించడం పెద్దవాళ్ళ తప్పు. కానీ అలాంటి సినిమాలకు కూడా మేము సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్ చేస్తాం. కానీ అసలు అసందర్భంగా చూపిస్తూ, అసలు స్త్రీ అనేది చాలా బానిసలాగా చూపిస్తూ, కొన్ని సీన్స్ లో తల్లిని కావచ్చు, అత్తని కావచ్చు, ఆడపడుచుని కావచ్చు, చాలా చెడ్డ పని చేసిన ఒక స్త్రీని కావచ్చు కాళ్ళతో తన్నడం, కొట్టడం, బూటకాలు ఆమె మొహం మీద పెట్టడం, ఇట్లాంటివి ఉంటే నేను అసలు ఒప్పుకునేదాన్ని కాదు. ఏ పాత్ర అయినా, ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ ఎ విలన్ ఇన్ దట్ స్టోరీ, వ్యాంప్ అయినా కూడా, ఎవరైనా కూడా ఆ స్త్రీ మీద అలా కాలు పెట్టి నిలబడడం, అవన్నీ నేను ఒప్పుకునేదాన్ని కాదు, ఎంత ఏ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా. ఇంకా మాటల్లో మాటల్లో కూడా కొన్ని చాలా డబుల్ మీనింగ్ మాటలు, చాలా బూతులు. అసలు కొన్ని సినిమాలు అయితే వాళ్ళు అసలు చూడరా, అంత రాగా మా మీదకి ఎలా తోసేస్తున్నారు, అంత బూతులు మేము ఎలా వినాలి అని నేను ఒక ప్రొడ్యూసర్ని అడిగితే, ఆ అది ఈ రోజుల్లో సామాన్యమేనండి ఆ బూతు,
అనేసి తప్పించుకోవడానికి చూశాడు. మీరు చూసే సినిమాని ఫస్ట్ నలుగురు చూస్తారమ్మా, సెన్సార్ బోర్డ్ మెంబర్స్, ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు. వాళ్ళు ఎంత భరించాలో ఆలోచించండి. రాగా వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది తీసిన సినిమా. అందులో ఎన్నో కట్స్ పెట్టి, ఎన్నో అస్సలు వినకూడనివి, అశ్లీలమైనవి దృశ్యాలు, మాటలు, చవకబారు మాటలు అవన్నీ తొలగించిన తర్వాత మీ ముందుకు వస్తాయి. అప్పటికి కూడా ఇంకా ఉన్నాయి అని మీరు గొడవ పెడితే దానికి ఏ సర్టిఫికెట్, A/U సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు మీకు చెప్తున్నది ఏమిటి అంటే, కొంచెం వీక్ హార్ట్ వాళ్ళు వెళ్ళకండి, రక్తపాతాలు అవి ఎక్కువ ఉన్నాయి, పిల్లల్ని తీసుకుని వెళ్ళకండి, వాళ్ళకి ఇప్పటి నుంచి ప్రపంచం ఇంత నీచంగా కుళ్ళుతో ఇంత హింసాత్మకంగా ఉంటుందని వాడికి తెలియాల్సిన అవసరం లేదు. వాడికి తెలియాల్సిన టైంలో, తెలియాల్సిన వయసులో వాడంతట వాడే వెళ్ళి చూస్తాడు, వాడు ఏం సినిమా చూడాలనుకుంటే అది. ఇప్పటి నుంచి మీరు పిల్లలతో సినిమాకి వెళ్ళకండి. ఆ పిల్లల్ని తీసుకుని సినిమాలకు వెళ్ళడం, ఫస్ట్ డే వెళ్ళడం, అది ఏం పిచ్చమ్మా, చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు పిల్లల్ని ఆ తొక్కిళ్ళలో. తొక్కిడి చేసిన వాళ్ళది తప్పే, అసలు తల్లిగా పిల్లల్ని తీసుకుని వెళ్ళడము తప్పే. ఎందుకు మనం ఫస్ట్ డే చూడకపోతే చచ్చిపోతామా? వస్తుంది కదా, ఇండస్ట్రీలో ఉన్న మాలాంటి వాళ్ళమే కొంచెం ఓపిక పడదాం, వచ్చేస్తుంది ఓటీటీలో కానీ అనుకుంటున్నాం. సరే, అంత ఓపిక పట్టలేకపోతే ఇంకా మీరు నెమ్మదిగా ఫస్ట్ వీక్ తర్వాత వెళ్ళండి. ఏమి కథలో మార్పులు ఏమి ఉండవు, ఏం మార్చేయరు, హీరోని పాటల్ని ఏం కట్ చేయటం అవన్నీ ఏం జరగవు. 4 రోజులు ఓపిక పట్టచ్చు. కాబట్టి సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చాక మళ్ళీ వెళ్ళి లేడీ మెంబర్స్ మాత్రమే ఆ కట్స్ ఇంప్లిమెంట్ చేశారా లేదా సినిమాలో అని చూడాలి. నెక్స్ట్, థియేటర్ మన దగ్గరలో ఉన్నది, వెళ్ళి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారా, A/U ఇచ్చారా, అది డిస్ప్లేలో పెట్టారా లేదా, బయట జనం కోసం డిస్ప్లేలో పెట్టారా లేదా అని లోపల థియేటర్లోకి వెళ్ళి మనం పెట్టిన కట్స్ ఈ సినిమాలో తొలగించారా లేదా అని చూడాల్సిన బాధ్యత ఒక సెన్సార్ బోర్డు మెంబర్కి ఉంది. కానీ అవి ఎంతమంది చేస్తున్నారు? మనం ఇక్కడ చూసి తృప్తి పడిపోతే సిటీలో, పల్లెటూళ్ళల్లో కట్స్ లేకుండా ఆడించిన సినిమాలు ఎన్నో. ఒక అనైతికతకి, ఒక అధర్మానికి అసలు మనం ఏ రకంగానూ ఆనకట్టలు కట్టలేమమ్మా ఈ ప్రపంచంలో. ఎవరు ఏమి చేయలేరు. మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి ఎందుకు ఇస్తున్నారు సర్టిఫికెట్ అని నేను బాధపడ్డది, వాదించిన రోజులు ఉన్నాయి. బట్ రీజనల్ ఆఫీసర్ అని ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫైనల్ గా అంటారన్నమాట, మెంబర్స్ అందరూ ఒప్పుకున్నారు, మీరు ఒక్కరే ఒప్పుకోలేదు, మెజారిటీ అభిప్రాయంతో వెళ్దామని. రీజనల్ ఆఫీసర్ కి ఓటు ఉండదు, ఈ 4 మెంబర్స్ కే ఉంటుంది పవర్. కానీ హీ కెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ ఆర్ షీ, మా అప్పుడు షీ మేమున్నప్పుడు, దే కెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇచ్చేద్దామని చెప్పి. ముగ్గురు అటువైపు ఉన్నప్పుడు ఒక్కళ్ళు ఇటువైపు ఏం చేయగలరు? అలాంటి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన చోట A/U, ఒక్కోసారి యూ కూడా ఇచ్చేసి జనం మీదకి వదిలేసిన సినిమాలు ఎన్నో. థియేటర్లో రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు చూస్ చేసుకుని వెళ్ళాలా మానాలా అని ఆలోచించి వెళ్ళడానికి అంత సెన్సర్ చేసి యూ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీ అనేది ఇంట్లోకి వచ్చేసి ఇంటిల్లి పాది చూసేదే కదా ఓటీటీ అంటే. అక్కడ సెన్సర్ బోర్డు అనేది ఎందుకు పెట్టలేదు అసలు? సెన్సరింగే లేకుండా ఏది పెడితే అది మీరు అన్నట్టు ఏమైనా మాట్లాడేసి ఏమైనా చేసేస్తుంది. ఎందుకు అంటే ఓటీటీలోకి వచ్చాక ఏమవుతుందంటేనమ్మా, ఓటీటీ మన ఆధీనంలో లేదు, మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో లేదు. రష్యన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, అమెరికన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, జాపనీస్ వస్తున్నాయి, కొరియన్ వస్తున్నాయి. వాటన్నిటికీ లేని ఓటీటీ మాకెందుకని వీళ్ళు ఏడుస్తారు మన భాషలకి పెడితే. అంతేనా? వాళ్ళు కూడా సెన్సార్ పెట్టుకోవాలి. వాళ్ళని మీరు సెన్సార్ బోర్డు పెట్టుకోండి అని అడిగే హక్కు మనకి లేదు. వాళ్ళు అవన్నీ దోసేస్తుంటే ఈ నెట్ఫ్లిక్స్ అనేది ఇవన్నీ అవన్నీ ప్రసారం చేసేస్తుంటే మన నట్టింట్లో మన తెలుగు సినిమాల మీద, మన తెలుగు వెబ్ సిరీస్ మీద మాత్రము మీరు సెన్సార్ బోర్డు పెట్టాల్సిందే అని చెప్పి మనం ధర్నాలు చేస్తే వాళ్ళు ఏమంటారంటే, చాలా మంది సబ్ టైటిల్స్ లో చూస్తున్నారు కదా వేరే భాష వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు, మాకు ఆ వ్యూయర్షిప్ పోతుంది,
అన్నది వాళ్ళ వాదన. కానీ మన ధర్మం మనం కాపాడుకోవాలి కదా. మనం మన మోరల్స్ ఏంటి? మన దేశానికంటూ మనకి కొన్ని ఉన్నాయి కదా. అది మన మన సంస్కృతి అనుకుందాం, సభ్యత అనుకుందాం. సంస్కృతి వదిలేయండి, సభ్యత. మన సభ్యత మనం కాపాడుకోవాలి కదా. మన పిల్లలకు మనం ఏం నేర్పించుకుంటున్నాం? మన మగ పిల్లలకి, మన ఆడపిల్లలు వదిలేయండి, మన మగ పిల్లలకి మనం ఏం నేర్పించుకుంటున్నాం? అదన్నా తెలియాలి కదా. ఇప్పుడు ఎంతమందిని నరికితే అంత పెద్ద హీరో అనే సినిమాలు. మీ మీ పుస్తకం చదివి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము, దానివల్ల మా జీవితంలో మార్పు వచ్చింది అని ఎవరైనా చెప్పారా అండి? చాలా మంది చెప్తారు. ముఖ్యంగా అనూహ్య చదివి, ఓ మనం ఎప్పుడు భర్తనే నిందిస్తూ కనీసం ఫ్యూజ్ వేసుకోవడం నేర్చుకోకుండా, గ్యాస్ సిలిండర్ కనెక్ట్ చేసుకోవడం కూడా నేర్చుకోకుండా, డ్రైవింగ్ చేస్తూ మనంతట మనం బయటకు వెళ్ళడం కూడా నేర్చుకోకుండా, అన్నిటినీ అతని మీద నేరాలు వేసి, నువ్వు ఓ సినిమా తీసుకెళ్ళవు, నువ్వు నేను చెప్పినప్పుడు గ్యాస్ సిలిండర్ ఇంటికి తేవు, నువ్వు కరెంటు పోతే పట్టించుకోలేదు, 24 గంటలు నేను చీకట్లో కూర్చున్నాను, ఇవన్నీ మేము మానేసామండి. మీ నవల చదివిన తర్వాత మాకు కూడా అనిపించింది ఇవన్నీ నేర్చుకోవాలని అని చెప్పిన అమ్మాయిలు ఉన్నారు. ఆముక్త చదివి ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి. ఒక అమ్మాయి చెప్తుంది, సేఫ్టీ పిన్ అంటే ఏదో నీ జాకెట్కి పెట్టుకునేది కాదు, నీ చేతిలో పెట్టుకుని ఎవడన్నా పిచ్చి వేషాలు వేస్తే గుచ్చేది, మూడో కంటికి తెలియకుండా అని చెప్పి. సో ఇవన్నీ మేము నేర్చుకున్నాము. మీరు చెప్పేవి ప్రతి విషయం మేము నేర్చుకున్నాము. మీరు చాలా సరదాగా చెప్పే కాలం దాటని కబుర్లలో విషయాలు కూడా మేము నేర్చుకున్నాం. వంటలు నేర్చుకున్నాం, ఉమ్. మనుషులతో మాట్లాడడం నేర్చుకున్నాం, బయటకు వెళ్ళినప్పుడు మగవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకున్నాం. కొంతమంది ఉంటారు, అవతల వాళ్ళని ఎందుకో చాలా ఎక్కువ ప్రేమతో పలకరిస్తారు. బాగున్నారా అండి, ఆ ఏదో ఒక పేరు పెట్టుకుందాం, బాగున్నారా మాలిని గారు అని అడిగితే అవతల వాళ్ళని గట్టిగా రెండు చేతులతో వాడు షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా చిక్కిపోయారు, బట్ మీరు చాలా బాగున్నారు, చాలా ఫిట్ గా ఉన్నారు, ఇది వరకు ఇలా ఉండేవారు కాదు, ఇప్పుడు మీరు చాలా బాగున్నారు, చాలా ఫిట్ గా ఉన్నారు అని ఆ చెయ్యి ఊపేస్తూ చెప్పి, తనకి అలవాటేమో, తను అలా మాట్లాడుతుందేమో, కానీ వాడికి అందులో ఎన్ని అర్థాలు స్ఫురిస్తాయో, వాడు ఎంత బ్యాడ్ మీనింగ్ తీసుకుంటాడు, ఏమనుకుంటాడో కదా. సో మనం చెప్పే దాంట్లో మనం చాలా ఓపెన్ గా ఉంటాం. మరపురాని కథలో వాణిశ్రీ పాత్ర అదే, మనసులో ఏం ఉండదు పాప, చాలా మంచిది. కానీ అసలు వెళ్ళి మీద పడిపోయి ఎవరొచ్చినా ఇంటికి వాళ్ళ మీద అతి ప్రేమ కనిపిస్తూ బోళాగా మాట్లాడేస్తూ ఆ అమ్మాయిని చెడ్డదే అని మొత్తం సమాజం అనేస్తుంది. పాపం ఆ చెల్లెలు ఉంటుంది, ఎంతో మంచి చెప్పాలని చూస్తుంది, అలా ప్రవర్తించకూడదే అని. ఈ అమ్మాయి వినదు, చివరికి జీవితం కూడా బలైపోతుంది. పెళ్లి చేసుకుందామని వచ్చిన హీరో కృష్ణకి ఆ అమ్మాయి చెడ్డది చెడ్డదని చివరికి వాళ్ళ నాన్న కూడా అంటాడు, ఆ అమ్మాయి తండ్రి కూడా అంటాడు. ఆ అమ్మాయి జీవితం బలే అయిపోతుంది. కొంతవరకు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మన డిగ్నిటీ కాపాడుకోవాలి, మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అవతల వాళ్ళతోటి అన్నది, ఇవన్నీ కూడా నేను రాస్తూ ఉంటాను. పుస్తకాలు చదివే వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. ఇంకొక ప్రశ్న, రమణి గారు. ఇప్పుడు మీరు చాలా సినిమాల కథలను అందించారు, స్క్రిప్ట్ రైటింగ్ చేశారు, ఇవన్నీ చేశారు. బట్ ఎప్పుడైనా మీకు ఆ, వేరే ఏదైనా సినిమా చూసినప్పుడు, లేకపోతే వేరే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెప్పడం గానీ ఎప్పుడైనా జరిగిందా? అంటే మీ అదేంటండి ఆ సినిమా మీ నవల లాగే ఉంది, మీ నవలలో సీన్సే అక్కడ కూడా ఉన్నాయి అని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? అంటే మిమ్మల్ని సంప్రదించకుండా ఆ సినిమా తీసి ఉండొచ్చు, ఆ, మీకు క్రెడిట్ ఇవ్వకపోయి ఉండొచ్చు, బట్ అలా ఎప్పుడైనా జరిగిందా? నా ప్రతి నవలకి జరిగింది ఆల్మోస్ట్. ఎందుకంటే సీరియల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత పత్రికలో ఆ ఏడో వారమే సినిమాలు తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పాయింట్ తెలిసిపోతుంది కదా, ఒక ఏడో వారమో ఎనిమిదో వారమో. అందులో చాలా ప్రముఖ నిర్మాతలు, ప్రముఖ డైరెక్టర్లు కూడా ఉన్నారు అలా పాయింట్లు కొట్టేసి సినిమాలు తీసిన వాళ్ళు. అయితే వాళ్ళతో పోరాడాలి, కేసు వేయాలి. నేను కూడా రైటర్స్ అసోసియేషన్ లో మెంబర్నే, కానీ అంత ఓపిక లేదు నాకు. ఓ. చాలా రోజులు వాళ్ళతో పోరాడితే వాళ్ళు ఇచ్చేదానికంటే నేను ఆ టైంలో ఇంకో నవల రాసుకుందాం, ఇంకో ప్రాజెక్ట్ చేసుకుందాం అనే మనస్తత్వం నాకు ఉంది. కాబట్టి నేను ఎవరి మీద కేసులు వేయలే, ఒకే ఒక్కసారి వేసా. ఎందుకంటే ఎంతో కష్టపడి కథ చేసి మాటలు రాసి అంతా ఇచ్చాక, తమ్ముడిని అంటూ మా ఇంట్లోనే ఉండి నేను వండి పెట్టిందే తింటూ మా ఇంట్లోనే ఉండేన ఆ డైరెక్టరు ఒక్కసారిగా నా పేరు తీసి పారేశాడు.
అయ్యో. నేను అమెరికా వెళ్తే నేను వచ్చేటప్పటికి ఆ సినిమా స్టార్ట్ చేసేసాడు షూటింగ్. అప్పుడు మాత్రం కేసేసాను. బాగా నమ్మించి మోసం చేశాడన్న బాధలో వేశాను తప్ప తెలియని వాళ్ళు చేస్తే నేను అసలు వదిలేసా చాలా సార్లు. ఆ ఒక్క విషయంలో మటుకు నేను పట్టుకొని కేసు వేసి డబ్బులు సంపాదించా. వా. ఒకసారి చేశాను. కానీ అంటే బాధగా ఉంటుంది కదా అలా. మీరు మీరు రాసిన ఎంత కథ బాధగా మాత్రం. ఉంటుందమ్మా. ఫేస్బుక్ లో ఆ, రైల్వే స్టేషన్ లో నిలబడి వెయిట్ చూడడానికి 10 పైసలు బిళ్ళ వేసిన జనరేషన్ మనది. ఇంకేదో తిరగలి విసరడం చూసిన జనరేషన్ మనది. బొంబాయితో కిరోసిన్ తోడడం చూసిన జనరేషన్ మనది. ఇట్లా రాసుకుంటూ వచ్చాను నేను, అంత నాస్టాలజియా. అది నా పేరు తీసేసి ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉంటే ఫోన్లే అందరు చదువుతున్నారు వాట్సాప్లో అది అనుకున్నా. తమ పేరు వేసుకుని పెద్ద పెద్ద రైటర్స్ కూడా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ అది పోస్ట్ పెట్టి కింద అందరూ బాగా పొగుడుతూ ఉంటే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, ఆ బాగా రాశారండి, ఎలా రాశారండి, ఏదో అలా రాసేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు అని జవాబులు ఇస్తూ ఆ క్రెడిట్ అంతా కొట్టేస్తూ ఉంటే ఎంత సిగ్గులేని జన్మలరా మీవి అనిపిస్తుంది. చౌర్యం చౌర్యమే. చిన్న దొంగతనమైనా పెద్ద దొంగతనమైనా వాడు వజ్రాల హారం ఎత్తుకుపోయినా పక్కింటి ఆవిడ చూడకుండా ఆవిడ అప్పడాలుగా ఎత్తుకుపోయినా దొంగతనం దొంగతనమే, తప్పు తప్పే. ఆ అవును. దొంగ బుద్ధే ఉండకూడదు. నువ్వు తీసుకెళ్లిన వస్తువు విలువెంత అని కాదు, అసలు నీకు ఆ దొంగ బుద్ధే ఉండకూడదు. ఇప్పుడు ఆ పోస్ట్ అంత వైరల్ అయింది కదండి, పోనీ మీ పేరు లేకపోతే ఏంటి అని చాలా మంది అంటారు. అవును, పేరు లేకపోతే పర్వాలే, కానీ ఇంకొకడు ఆ క్రెడిట్స్ తీసుకుంటున్నాడే అది తప్పు. అవును. ఈ ఎవరితో తెలియదండి, ఒక్క అనామక రచయితది, నాకు తెలియదు ఎవరు రాశారో అన్న సిన్సియారిటీ ఉండాలిగా. అందరూ పొగుడుతుంటే అవును. నీకు తెలియకపోవచ్చు రచయిత పేరు, కానీ నువ్వు క్రెడిట్స్ తీసుకోవడం అనేది నువ్వు ఎంత నీచుడువో చూపిస్తావు. అవును. అలా వాళ్ళు సినిమాలలో చేసిన సినిమాలు కొట్టేసి సీన్లు సీన్లు, కొంతమంది అయితే అసలు ఇతివృత్తం వదిలేసి మొత్తం సీన్లు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. నేను చాలా ప్రేమ కథలు రాస్తా, నేను విపరీతమైన హాస్యం రాస్తా, కామెడీ అసలు నాకు పెద్ద ప్లస్ పాయింట్. నేను రాసే వాటిల్లో నా నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నా దగ్గర వాళ్ళకి తెలుస్తుంది. ఒక డైరెక్టర్ విఎన్ ఆదిత్యని అడిగినా, ఒక డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారిని అడిగినా, ఒక చంద్ర సిద్ధార్థని అడిగినా వాళ్ళు చెప్తారు నా గురించి. తనతో మాట్లాడితే సిట్టింగ్ లో ఎంత కామెడీయో అని. ఆ కౌముదిలో రాస్తాను నెల నెల కాలం దాటని కబుర్లు. సో కౌముది ఎడిటర్ కిరణ్ ప్రభ గారిని అడిగినా, చిట్టెన్ రాజు గారిని అడిగినా, ఒక తోటకూర ప్రసాద్ గారిని అడిగినా నాతో ఎక్కువ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు చెప్తారు తను చాలా కామెడీ రాస్తుంది, చాలా బాగా మాట్లాడుతుంది, హ్యూమరస్ గా అని చెప్పి. సో అవన్నీ బిట్లు కొట్టేస్తారు నవల్స్ లో, ఇతివృత్తం తీసుకోకుండా. అలా సీన్లు సీన్లు కొట్టేస్తారు. ఏమని కంప్లైంట్ ఇస్తాం వాళ్ళ మీద? మాకు కూడా ప్యారలల్ ఐడియాస్ వచ్చాయి అంటారు. సో సిగ్గులేనితనానికి అంతెక్కడ. ఎంతమంది మీద మనం కంప్లైంట్ ఇస్తాం? మీరు మా హక్కులు తీసుకుని మమ్మల్ని అడిగి మా పర్మిషన్ తీసుకుని మా కథలు చదవండి, మా నవలలు చదవండి అని చెవులో ఇల్లు కట్టుకొని చెప్పినా కూడా ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ తెరిచేసి మా నవలలు కథలు చదివేస్తున్నారు. కొంతమంది డబ్బులు కూడా మానిటైజేషన్ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. మాకు ఇస్తున్నారా ఒక పైసైనా? రైటర్ ని దోచుకోవాలంటే అందరూ రెడీ. ఎందుకు? అనైతికత్వం. అది ఎంత అని కాదు, అది 50 రూపాయల, 100, 500 అని కాదు, తప్పు తప్పే. అవును. దొంగతనం దొంగతనమే, అనైతికం అనైతికమే. ఎంత అన్నది కాదు. అదేదో వాడు చెప్పుల దండలు వేసి ఊరేగించారంటే ఆ దండలో ఎన్ని చెప్పులు ఉన్నాయి అని లెక్క పెట్టి, 4 చెప్పులు ఉన్నాయి అంటే తక్కువ అవమానమా? అంతే, అలా అన్నమాట. చివరిగా రమణి గారు, ఈ మధ్యన మళ్ళీ పుస్తకం వెనకబడిపోయింది అనుకుంటే కొంచెం ముందుకొస్తోంది మళ్ళీ. రాసేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. మీరు కూడా ఏమైనా రాస్తున్నారా? మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? రచనల్లో కానీ, టీవీ సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, ఏదైనా మిమ్మల్ని మళ్ళీ మేము మీవి చదవడానికి వినడానికి ఎక్కడ స్కోప్ ఉంటుంది మాకు? నేను ఇప్పుడు యూట్యూబ్ లో వెబ్ సిరీస్ Sweet 60 వస్తోంది, చాయ్ బిస్కెట్ వాళ్ళకి చేసింది. వాళ్ళకే ఇంకో కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ వస్తుంది, మిమ్మల్ని ఎక్కువ విసిగించకుండా 2 2 minutes అన్నమాట, రీల్స్ లా. దాంట్లో నేను కామెడీ రాస్తున్నా. వెరీ నైస్. కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ వస్తుంది చాయ్ బిస్కెట్ వాళ్ళది, దాంట్లో
రూపాయలు ఎంతో కడుతూ ఉంటే ఒక 5 ఎపిసోడ్లు ఇస్తూ ఉంటారు. అట్లాంటిది ఏదో కొత్త వెబ్సైట్ దాంట్లో రాస్తున్నా. తర్వాత ఇంకొక వెబ్ సిరీస్ కూడా మామూలు ఓటీటీకి చేస్తున్నాను. అవి చర్చలు అవుతున్నాయి. నవల్స్ రాస్తున్నాను. నేను నవల్స్ ఎప్పటికీ రాస్తాను. ఆ, మొన్ననే ఎందుకే నీకు ఇంత తొందర వచ్చింది, నెక్స్ట్ ఇంకో నవల రాస్తున్నాను. ప్రతి నవల ఏదో ఒక అంశం నన్ను బాగా ప్రేరేపించి ఇది రాయి అని నా మనసుకు చెప్తే తప్ప రాయను. అందుకే పెద్ద పెద్ద లాంగ్ గ్యాప్స్ వస్తూ ఉంటాయి నవలకి నవలకి మధ్యలో. నేను స్పందించాలి, ఈ విషయం గురించి నేను చాలా మాట్లాడాలి, ఈ విషయం గురించి నేను ఆడపిల్లలకి ఏదైనా చెప్పాలి, భార్య భర్తలకి ఏదైనా చెప్పాలి, లేదా తల్లిదండ్రులకి ఏదైనా చెప్పాలి అని నాకు చాలా అనిపిస్తే దాన్ని నేను చాలా హ్యూమరస్ గా చెప్పడానికి ప్రయత్నిస్తా. పెద్ద సమస్య ఎందుకే నీకు ఇంత తొందర చాలా హ్యూమరస్ గా చెప్పా. అది ఒక కామెడీగా ఉంటుంది ప్రతి సన్నివేశం అందులోది. కానీ ఎందుకు రాశాను అన్నది చివరిలో అర్థమవుతుంది. అలా నేను నవలలు రాయకుండా అసలు ఉండలేను. ఒకదాని తర్వాత ఒకటి రాస్తా. ఎంత టైం తీసుకుంటాయి కంప్లీట్ అవడానికి అన్నది మాత్రం నా చేతిలో లేదు. కొన్ని చాలా తొందరగా అయిపోతాయి, కొన్ని చాలా ఆలోచింప చేస్తాయి నన్నే. చాలా రోజులు ఆలోచిస్తా. మీరు స్వీట్ 60 గురించి చెప్పారండి ఇందాక. చాలా మేము యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఎపిసోడ్స్ చూసాము. నిజంగా చాలా బాగున్నాయి. అంటే ఆ ఆ ఏజ్ లో, అంటే 60s లో ఉన్న ఒక కపుల్ గురించి తీయచ్చు అనే ఆలోచన ఎప్పుడూ ఒక యంగ్ కపుల్ లేకపోతే పిల్లల గురించో ఇవే చూస్తూ వస్తాం కానీ 60s లో ఉన్న వాళ్ళనే మెయిన్ క్యారెక్టర్స్ గా తీసుకొని రాయడం అనేది వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. చాలా బాగుందండి. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. థ్యాంక్ యూ అండి. చాయ్ బిస్కెట్ శరత్ నా మేనల్లుడు. రోజు మాటల్లో ఇప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారో, మేమందరం బయటకు వచ్చేసాక ఇప్పుడు మీ పిల్లలు అమెరికాలో ఉండి నువ్వు మామయ్య ఏం చేస్తున్నారు, ఇది పిల్లలకి తెలిసేటట్టుగా ఏదన్నా చెయ్యాలత్తా అని అడిగాడు. అప్పుడు పుట్టిన ఆలోచన ఈ స్వీట్ 60. ఓకే ఓకే. పిల్లలు దగ్గర లేని ఒక జంట, వాళ్ళ జీవితం మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలే ఉంటాయి అందులో అన్ని. అవును ఇంకే అవును పెద్ద కొత్త విషయాలు ఏమి ఉండవు. పిల్లల్ని మిస్ అవ్వడం, అవును తల్లితోటి ఎక్కువ మాట్లాడడం, తండ్రితో తక్కువ మాట్లాడడం, వాళ్ళు అమెరికా నుంచి కాల్ చేసి. అవును ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈయన స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల ఇప్పుడు ఈయన వాక్యూమ్ ఫీల్ అవ్వడం, అవును. వాళ్ళ అమ్మకి ఇక్కడ దగ్గర నాకు కాదు అని ఫీల్ అవ్వడం, అవును, ఇవన్నీ. చాలా రిలేటబుల్ గా ఉంది. Relatable. చాలా ప్రతి ఇంట్లో రిలేటబుల్ గా ఇంచుమించు ఉందన్నమాట ఆ ప్రతి ఒక్కరికి. జనరేషన్ లో ఉండేవే ఇవన్నీ కూడా. అవును రచయిత అంటే సామాజిక బాధ్యత ఉండి తీరాలి. ఇందాక మీరు అన్నారు చూడండి, సినిమాల విషయంలో కానీ రచనల విషయంలో కానీ మీ రచనల్లో ఆ సామాజిక బాధ్యత కనబడుతూనే ఉంటుంది. కాబట్టి మీకు లాంటి వాళ్ళు ఇంకా ఇంకా రాయాలి. ఈ థ్యాంక్ యూ. రకరకాల రచనలు మా మీదకి వచ్చేసి దాడి చేసేస్తున్న టైంలో మీలాంటి వాళ్ళ రచనలు తప్పకుండా రావాలి. అందరూ చదవాలి, చదువుతాము అని కూడా మాట ఇవ్వాలి. తప్పకుండా ఉమ్. తప్పకుండా. చదివాం కాబట్టే ఇక్కడ దాకా వచ్చాము మీ గురించి మేము ఓ తెలుసుకుంటాం. పుస్తకం చదివి నలుగురు చేత చదివించేవాళ్ళం. ఆ పుస్తకం అలా 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 ఆ, తిరుగుతూ ఉండేదన్నమాట ఫ్రెండ్స్ అందరి మధ్యలో, లేదా కజిన్స్ సిస్టర్స్ మధ్యలో. అలా పుస్తకం మంచి చదివితే ఇంకో ఇద్దరికి చెప్పండి, వాళ్ళకి కొని ఇవ్వండి గిఫ్ట్స్ గా, వాళ్ళని చదివించండి. నేను ఇదే చెప్తా, పుస్తకం చదవండి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా మంచి నిద్ర పడుతుంది. నిన్న నేను స్వీట్ హోమ్ చదివా, హాయిగా నిద్రపోయా. అదే ఓటీటీ ప్లాట్ఫామ్ లో నరికేసుకోవడాలు సినిమాలు చూడండి, నిద్రలో కళ్ళ నిండా రక్తమే. ఎందుకు మనకది? అవును. హ్యాపీగా పుస్తకం చదవండి, నిద్రపోండి, మంచి కళలు వస్తాయి. నాది హామీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు. మీరు ఇంత సమయం మా కోసం కేటాయించి మాకు ఇన్ని మంచి విషయాలు చెప్పడం, అండ్ అసలు మీతో మాట్లాడుతుంటే మాకు జస్ట్ మా ఇంట్లో మా అక్కతోనో అమ్మతోనో పెద్దమ్మతోనో మాట్లాడుతున్న ఆ ఫీలింగ్ వచ్చింది. నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇవాళ మేము మీతో ఈ సమయం గడపడం అనేది. చాలా మీరు థ్యాంక్స్ అండి. పగలంతా ఉద్యోగం చేసి అలసిపోయి వచ్చి మళ్ళీ మన సాహిత్యం గురించి ఏదైనా చెయ్యాలి, ఒక కార్యక్రమం చెయ్యాలి, ఇలా ఇంటర్వ్యూలు చెయ్యాలి, నలుగురికి నాలుగు మంచి విషయాలు పంచాలి, మనం మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారే,
దీనికోసం దీని వెనకాల మీరు ఎంత శ్రమ పడుతున్నారో, మీ కుటుంబ సభ్యులు మీకు ఎంత చేయూతనిస్తున్నారో, పిల్లలు ఎంత సహకరిస్తున్నారో నేను ఊహించగలను. అందుకని ముందు మీకు థ్యాంక్స్. మీరు చాలా గ్రేట్. నేను చేసింది ఏం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాఫీ ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మీ ఇద్దరు చిరంజీవ దీర్ఘాయుష్మాన్ భవ. సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. కాఫీ కబుర్ల గురించి ఒక 2 మాటలు మీరేమన్నా చెప్పగలుగుతారా? కాఫీ కబుర్లతో మొదలుపెట్టి మనం మొత్తం షడ్రసోపేతమైన భోజనం దాకా వెళ్ళిపోయాం. మీ కాఫీ కబుర్లు చాలా బాగున్నాయి. ఇట్లాగే రకరకాల వాళ్ళని మీరు ఇంటర్వ్యూలు చేస్తూ రకరకాల విషయాలు ప్రజలకు తెలిసేటట్టుగా చేస్తున్నారు. ఆ స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మీ ఇద్దరు కూడా స్ఫూరిత, మైత్రేయి, మీ టీం వర్క్ చాలా బాగుంది. మీరు ఇలాగే భవిష్యత్తులో కూడా ఇంకా చాలా మంచి కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాలస్ కి వస్తే మాత్రం తప్పకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. డాలస్ కి వస్తే నిజంగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలి. పక్క పక్కన కూర్చొని కాఫీ తాగుతూ హ్యాపీగా కబుర్లు. అలా బట్ మమ్మల్ని ఇంట్లో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. కాదు, ఒక చోట తాగాలి కాఫీ. ఖచ్చితంగా మీరు అమెరికా వస్తున్నప్పుడు మాకు తెలియజేయండి. మేము తప్పకుండా కలుస్తాం మిమ్మల్ని. ప్రపంచం అంతా తెలుస్తుంది. ఫేస్బుక్ లో పెడతా. అవును, సోషల్ మీడియాని వాడేసుకుందాం. అన్ని రకాలుగా వాడేసుకోవచ్చు సోషల్ మీడియాని. మనం మంచిగానే వాడుకుందాం దాన్ని. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యూ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండవర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.